ఇప్పుడు దాకా మనం మెట్టు 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 ఎక్కుతా వచ్చాం. ఇది ఆఖరి మెట్టు. ఇప్పుడు కనుక విజయం సాధిస్తే తప్పకుండా ఈ కుప్పం నియోజకవర్గానికి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. రాబోయే 5 సంవత్సరాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకు మొదటిసారి వచ్చినప్పుడు అన్ని నివాకాలు పూర్తి చేస్తామని చెప్పి నేను చెప్పించాను. అదే పనిగా దాని మీద శ్రద్ధ తీసుకొని పూర్తి చేసి మళ్ళీ ఆయన తీసుకొచ్చి మనం ఆయన దగ్గరే ప్రారంభించాం. ఆ రోజు చెప్పాను నేను తెలుగుదేశం పార్టీ వారికి, వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియాకు అందరికీ కూడా చెప్పాను, రామోజీరావుతో సహా, మీరు మీ ఇంజనీర్లు పంపించండి, ఒక టెక్నికల్ టీము, ఈ కాలువ పూర్తయిందా లేదా అనేది నిర్ధారించినాక మాట్లాడండి, లేకపోతే గాలి మాటలు మాట్లాడద్దని నేను చెప్పాను. అయినా కూడా ఆయన మళ్ళా వచ్చి సీఎం ప్రారంభించిన దగ్గర వచ్చి దిగి ఏదో సాధించినట్లు ఫోటోలు తీసుకొని ఆ పేపర్లలో అంతా వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. మరి అతను ఏం చేయడు. ఇదంతా ఆయన ఒక కోటరీని పెట్టుకొని ఎల్లో మీడియాను దాంట్లో అన్నీ చూపిస్తూ ఉంటాడు తప్ప 5 సంవత్సరాలు ఏం చేసావు నువ్వు? 2014 నుంచి 19 దాకా క్యాపిటల్ పేరుతో రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఏ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. రాజధాని చుట్టూ ఉండే భూములు వాటిని మేము ఎట్లా కొట్టేయాలా, రియల్ ఎస్టేట్ ఎట్లా చేసుకోవాలా అని అక్కడ ఒక రాజధాని నిర్మించినట్లు 4 బిల్డింగులు కట్టి ఆయనే దానికి పేరు పెట్టారు తాత్కాలిక రాజధాని అని. 5 ఏళ్ళ సమయం చాలదా నీకు ఒక రాజధాని కట్టేదానికి? మరి 1,00,00,000 కోటి ఎకరాలకు 1,00,00,000 కోట్లతో జలయజ్ఞం చేశాడు రాజశేఖర రెడ్డి గారు. 5 సంవత్సరాల్లోనే 80% పూర్తి చేశాడు. మరి అంత పెద్ద కార్యక్రమాలని చేయగలిగిన శక్తి ముఖ్యమంత్రులకు ఉంటే మరి నీకు అనుభవం ఉందన్న అనుభవాన్ని చూసి వేసారు ఈ రాష్ట్ర ప్రజలంతా ఓట్లు. మరి 5 సంవత్సరాల్లో కూడా నువ్వు ఏమీ కూడా చేయకుండా ఈరోజు మళ్ళా కొత్త ఆలోచనలతో సూపర్ 6 అంట, 6 గ్యారంటీలు, మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని ఇవన్నీ కూడా చెప్తా మన వాళ్ళు మోసం చేసే పరిస్థితి చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎన్నికల్లో హామీలన్నీ కూడా చెప్పారు. కేవలం 2 పేజీల మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అన్నీ కూడా నెరవేర్చి ఈరోజు మళ్ళీ మన ముందుకు వచ్చాడు. నేను మీకు మంచి చేస్తుంటే నాకు సైనికులుగా పనిచేయండి. మరి అంత గొప్పగా మాట్లాడగలిగే శక్తి ఉందంటే ఆయనకు నమ్మకం, నేను చేసినదంతా మంచిగా చేశాను ఈ రాష్ట్ర ప్రజలకు, నాకు తప్పకుండా నన్ను ఆదరిస్తారు అని చెప్పి మాట్లాడాడు. నీకు అంత ధైర్యం ఉందా? ఆ విధంగా చెప్పగలుగుతావా చంద్రబాబు నాయుడు? చెప్పలేడు. అంచేతే మనం అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో కుప్పంలో ప్రత్యేకించి అన్ని రకాల కూడా మనం చేస్తాం. మీరు రాజకీయంగా కూడా బాగా ఇప్పుడు మా నియోజకవర్గం కంటే కూడా పటిష్టంగా ఉన్నారు. ఏం చేయాలంటే